ఆడిని చూస్తుంటే భయంకరంగా కనిపిస్తుంది. పెద్ద బొట్టు, చెవికి, ముక్కుకి, కనుపాపలకి రింగులు. ఈ ముద్దు సీన్ చూసుంటదా ఆయన? గుడ్డి దీపం వెలుగులో ముసలవ్వ ఇవి గమనించుంటదిలే. అయినా చూసుంటే ఈ పాటికి నా తల పగలకొట్టి చావదబ్బేదనుకున్నాను మనసులో. వెంటనే ముసలవ్వ, ఎవరు నువ్వు? ఏ పని మీద వచ్చావు అని అడిగింది. నేను నా ఊహలోంచి తేరుకుని అది అని నీళ్లు నములుతూ మా నాన్నమ్మకి కాళ్ళ నొప్పుల మందు కోసం వచ్చాను. ఈ ఊర్లో ఎవరో ముసలమ్మ ఇస్తుందట కదా, తీసుకుందామని వచ్చా. ఇంతలో వర్షం వస్తుంటే ఏం చేయాలో తెలియక ఈ గుడిసె కనిపిస్తే ఏం ఆలోచించకుండా లోపలికి దూరేసింది. ఆవిడతో చెప్పాను. అప్పుడు ఆవిడ, ఆ ముసలమ్మ నేనే బాబు అంది. ఓహో, అయితే కరెక్ట్, గుడిసెలోనే దూరేనమాట అనుకున్న మనసులో. అప్పుడు ఆ ముసలమ్మ, మీ నానమ్మ నొప్పులకు మందిస్తాను, పట్టుకెళ్ళి రోజు 2 పూట్ల వాడు తగ్గిపోతుంది అని చెప్పింది. ఒసే మంగా, ఆ మందుల డబ్బా ఎట్టు పట్టుకడా అని పిలిచింది. ఈ పిల్ల ఆ ముసలం మనవరాలు అని నేను కనిపెట్టేశా. ఎలా అంటే, మందులు డబ్బా పట్టుకురమ్మని ముసలం పిలవగానే అలాగే మామ అని ఆ అమ్మాయి డబ్బా తెచ్చింది. ఆ అమ్మాయి పేరు మంగా అని కూడా అర్థమైంది. చూసారా నాకెంత తెలియో. ఇదిగో బాబు, ఈ మందు రోజుకి 2 పూట్ల భోజనం చేశాక వేసుకో అని చెప్పు అని ఆవిడ నా చేతికి ఏదో ఆకు మందు ఇచ్చింది. మందు తీసుకున్నాను. ఎంత ఇవ్వను అని అడిగితే ఎంతకంత ఇవ్వు అంది. డబ్బులిచ్చా. కానీ నాకు మంగ చూస్తుంటే వదిలి అలబతి కావటం లేదు. కానీ ఏం చేస్తాం, వెళ్ళాలిగా. బయట వాన తగ్గలేదు. ఇంతలో మంగ స్వరం పెంచి నవ్వుతూ, బయట వాన ఇంక తగ్గలేదు, తగ్గిన తర్వాత వెళ్ళండి అంది. తన నవ్వు నాకు ట్రైన్ ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది. సరే అని తిన్నగా వచ్చి మంచం మీద కూర్చున్నాను. మేము ముగ్గురం ముచ్చట పెట్టుకున్నాం. వర్షం ఎన్ని గంటలైనా తగ్గటం లేదు. ఇంటికి ఫోన్ చేయడానికి అసలు ఈ ఊర్లో సిగ్నల్ కూడా ఉండదు. కాసేపటికి అన్నం పెట్టారు. ముగ్గురం తిన్నాం. మంగ ఈ చిన్న పరిచయంలో నాకు చాలా దగ్గర సంబంధం ఉన్న మనిషిలా అయిపోయింది. ఇక ఈ వర్షం తగ్గేలా లేదు. ఈ రోజుకి ఇక్కడే పడుకో బాబు, పొద్దునే లేచి వెళ్ళొచ్చులే అని మా అమ్మ మాటకి మంగ మొహం ఆ చీకట్లో కూడా ప్రకాశవంతంగా వెలగడం నాకు కనిపించింది. నాకు కూడా అలాగే ఉంది. ఏవేవో పిచ్చాపాటి కబుర్లు, మాకు నిద్ర రావట్లేదు. నాకు మంచమిచ్చి వాళ్ళిద్దరు కింద పడుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అలా అలా సమయం గడుస్తుంది. మా అమ్మ పక్కనే పడుకున్న మంగ మెల్లగా లేచి నా మంచం మీదకి వచ్చింది. నాకు ఒక్కసారిగా గాల్లో తేలినట్లు అనిపించింది. నాకు ఎలా ప్రొసీడ్ అవ్వారో అర్థం కాలేదు. నా మొహంలో మొహం పెట్టింది. నాకు ఊపిరి అందట్లేదు. వెనక్కి తోయిపోయాను. అసలు కదలలేదు. నాకు కొంచెం భయం వేసింది. మూడు రావాలి కానీ ఇలా ప్రాణాలు పోయేటంత మూడు వస్తే ఎలా అనుకుంటూ, ఏయ్ వదిలే, చంపేస్తావా ఏంటి, మరీ ఇంత పిచ్చి పనికి రాదు అనుకుంటూ ఇంకా గట్టిగా తోశాను. అయినా కదలలేదు. ఒక్కసారిగా నా మెడ మీద గట్టిగా కొరికింది. ఇంకా లాభం లేదని గట్టిగా నా 2 కాళ్ళ దగ్గర